ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం మన భాగం దగ్గరికి వద్దాం. అందరం దగ్గరగా చదువుదాం. ఎఫిషియన్స్ చాప్టర్ 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో చాలు. ఆ ఒక్క మాటని మనం ఆధారం చేసుకొని కొన్ని విషయాలు పరిగెరుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధునైన తండ్రి, పరిశుద్ధనామని స్తోత్రాలు. దేవా, నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి, మా హృదయాలను విప్పండి ప్రభా. మా చెవుల ద్వారా మేము గ్రహించులాగా నా కృపను అనుగ్రహించండి ప్రభా. నిలబెడుతుండగా నీ దాసుని మీరు బలపరిచి వాడుకోనండి. మీ మహిమ కొరకే నిలబెట్టమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనే శీర్షికను మనం ఆధారం చేసుకొని, ఒక వ్యక్తి దేవుని నమ్మినటువంటి ప్రజలు లేక పరిశుద్ధులు, విశ్వాసులు, ప్రియులు వారి జీవితంలో మనోనేత్రాలు వెలిగించబడితే 3 ప్రాముఖ్యమైన సందర్భాలు జ్ఞాపకం చేశాం. మొదటిది వారి కలిగి ఉండవలసిన లక్షణాలు, 2 కనిపెట్టవలసిన లక్షణాలు, 3 కోరుకోవలసిన లక్షణాలు. 3 మనం చూసాం. సో ఇక్కడతో ఆ మనోనేత్రములు అనేటువంటి శీర్షికను మనం ముగించుకున్నాం. ఇప్పుడు ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. పిలుపు వలనైన నిరీక్షణ, ద హోప్ ఆఫ్ కాలింగ్. ఇది చాలా క్లిష్టమైనటువంటి శీర్షిక. దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. పిలుపు గురించి ఇదివరకు నేను చాలా విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాం. అయితే ఈ బైబిల్ స్టడీలో దీన్ని ప్రత్యేకంగా ఆధారం చేసుకొని కొన్ని విషయాలు పరిగెరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ ముందుకి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు తీసుకొస్తాను. పిలుపు అనేటువంటి మాటలో ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసి తర్వాత ధ్యానంలోనికి వెళ్దాం. మొట్టమొదటిది, ఆయన మనలను లేక మిమ్మును పిలిచిన పిలుపు. తర్వాత పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. చాలా భాగాలు దానిలో ఉన్నాయి. అందులో మిమ్మలను పిలిచిన పిలుపు అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని మనం కొంత దీన్ని ధ్యానం కలిగి ఉందాం. ఈ విషయాన్ని మనం ధ్యానించడానికి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఇలా గుర్తు చేస్తాను. ఇలా రాసుకున్న వారు రాసుకోండి, జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మొదటిది, ద ప్రిషియస్నెస్ ఆఫ్ కాలింగ్, అంటే ఆయన పిలిచిన పిలుపులోని అమూల్యత. మొట్టమొదటిది దేవుని యొక్క పిలుపులోని ఉన్నటువంటి అమూల్యత. అమూల్యత అంటే అమూల్యము అంటే అర్థం ఏంటి? అమూల్యము అంటే అర్థం ఏంటి? మూల్యము చెల్లించలేంది, అమూల్యము, అమూల్య అనేటువంటి అర్థం. కాబట్టి ఆయన పిలుపులో ఉన్నటువంటి అమూల్యత ఏంటో, ఆయన పిలుపులో ఉన్న అమూల్యత ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, ఆయన పిలిచాడు కాబట్టి ఎవరి ఆయన అనేది మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ద పర్సన్ ఆఫ్ కాలింగ్ అంటే పిలిచినటువంటి వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తిని గురించి కూడా మనం, ఎవరు పిలిచారు అనేటువంటి వ్యక్తిని కూడా మనం ధ్యానిస్తాం. మొదటిది ప్రిషియస్ ఆఫ్ కాలింగ్, రెండోది పర్సన్ ఆఫ్ కాలింగ్, ఆయన పిలిచినటువంటి వ్యక్తి. తర్వాత మూడవది పర్పస్ ఆఫ్ హిస్ కాలింగ్, మూడవది ఆ పిలుపులోని ఉన్నటువంటి ఉద్దేశం. దేవుని యొక్క పిలుపులో చాలా ఉద్దేశాలు ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిది ప్రిషియస్నెస్, రెండవది పర్సన్, మూడవది పర్పస్. మూడవది ప్రివిలేజెస్ ఆఫ్ హిస్ కాలింగ్ లేకపోతే ప్రయారిటీస్. దేవుడు పిలుపులో మనకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతలు ఏమిటిచ్చాడు, దాన్ని బట్టి కూడా మనం ధ్యానం చేయాలి. ఆఖరిది, చివరిది ద ప్లెడ్జ్ ఆఫ్ హిస్ కాలింగ్. ప్లెడ్జ్ అంటే ప్రామిస్ లేకపోతే ప్రతిజ్ఞ. దేవుడు ఏం చేశాడు దాని గురించి కూడా మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం 5 విషయాలు. ఆయన మిమ్మను పిలిచిన పిలుపు అనేటువంటి మాటలోని మొదటిదేంటి? ఆయన పిలుపులోని అమూల్యతను చూస్తాం, పిలిచినటువంటి వ్యక్తిని గురించి చూస్తాం, పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశాలు చూస్తాం, ఆ పిలుపులో ఉన్నటువంటి ఆధిక్యతలు చూస్తాం, ఆ పిలుపులో ఉన్నటువంటి వాగ్దానాలు లేక నిబంధనలు లేక ఆయన యొక్క ప్రతిజ్ఞలు మనం చూస్తాం. రైట్,
ఒక్కొక్కటి మనం ధ్యానించడానికి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనం చూడాలి. కాబట్టి కొంచెం మనసు పెట్టి కొంచెం లోతుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ద ప్రిషియస్ ఆఫ్ హిస్ కాలింగ్, ఆయన పిలుపులోని అమూల్యత. 3 విషయాలు, ప్రతి దానిలో 7 ఉన్నాయి, మనకు 3 ఆ 7 కూడా చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి దానిలో మనం 3 చూస్తాం. మొదటిది ఆయన పిలుపులో ఉన్న అమూల్యత ఏంటి అమూల్యత అంటే, రండి. మొట్టమొదటిది 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. పిలుపులోనున్న అమూల్యత ఏంటో జ్ఞాపకం చేస్తాను. 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం. రెండో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 2 తిమోతి ఎన్నో చెప్పినా 1 8 క్షమించండి 10వ వచనం. 9, 10 కలిసి ఉన్నాయి కదా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది. క్రీస్తు యేసును మన రక్షణ ప్రత్యక్షత వల్ల బయలుపరచుడైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇది అమూల్యత. ఆయన పిలుపులో ఏమున్నది? పరిశుద్ధత ఉంది. కాబట్టి పరిశుద్ధతకి మూల్యం ఎవరైనా చెల్లించగలరా? ఎవరు చెల్లించలేరు. కాబట్టి ఇది పరిశుద్ధమైన పిలుపు. ఇంగ్లీష్లో ఇట్లా రాసుకోండి, రిథమిక్గా ఉంటుందని చెప్తాను. ఇట్ వాజ్ అ హోలీ కాలింగ్. రెండవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఉన్నతమైన పిలుపు. దిస్ ఇస్ కాల్డ్ హై కాలింగ్. మొదటిది హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు. రెండోది ఉన్నతమైన పిలుపు, హైలీ కాలింగ్ అంటారు దీన్ని. అంటే ఈ ప్రపంచంలో అంత గొప్ప పిలుపు ఇంకేదీ లేదని అర్థం. మొదటి పిలుపు దేనికి? పరిశుద్ధత కొరకైన పిలుపు. రెండోది దేని కొరకు? ఉన్నతమైన పిలుపు. ఓకేనా? రైట్. మూడో పిలుపు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యముంచుడి. చూడండి, ఏ పిలుపుది? పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. మూడు అద్భుతమైన పిలుపులు. మూడు అద్భుతమైన పిలుపులు. మొదటి పిలుపు దేని కొరకు? పరిశుద్ధత కొరకైన పిలుపు. రెండో దాని కొరకు దేని కొరకు పిలుపు? ఉన్నతమైన పిలుపు కొరకు ఏం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? గురి ఎద్దకే పరిగెడుతున్నాడు. పరుగు కొరకైన పిలుపు అది. మొదటిది పరిశుద్ధత కొరకైన పిలుపు. రెండోది పరిగెత్తుట కొరకైన పిలుపు. పరిగెత్తాలా? నడిస్తే కుదరదు, ఇక్కడి నుంచి కూర్చుంటే కుదరదు. ఏం చేయాలా? విశ్వాసులు పరిగెత్తాలా. రెండవది పరిగెత్తడం అంటే దేవుని కొరకు పరిగెత్తాలా. మూడవది ఏంటి? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలును ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యముంచడం అంటే లక్ష్యముంచడం అంటే ఏంటి? దాని అర్థం చూడడం. ఇంకా గురి కలిగి ఉండడానికి ఇంకో మాట చెప్పండి. నిరీక్షణ, విశ్వాసం. ఇంకా చెప్పండి. లక్ష్యం ఉంచడం అంటే ధ్యాస ఉంచడం. ఇంకా పదాలు ఇంకేం లేవా? పరిశుద్ధ కొరకైన పిలుపు అన్నాం. రెండోది పరిగెత్తుట కొరకైన పిలుపు అన్నాం. మూడోది లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటంటే ఇంకా
అదే టార్గెట్ అనమాట. అంటే ఏంటి? ఖచ్చితంగా మన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచడం అంటే, ప్రభువా పరలోక సంబంధం నేను దాని కొరకే అంటే అర్థం ఏంటి? ఇంకా దగ్గరికి వచ్చారు. ప్రతిష్టత కలిగిన పిలుపు. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఇంకా అది నా ప్రతిష్ట, నేను ఎలాగైనా పొందుకోవాలి. ఏమిటా? పరలోక సంబంధమైన పాలు పొందిన సహోదరులారా, మీరు అపోస్తలుడైన యేసును, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇది మన ప్రతిష్టతను జ్ఞాపకం చేస్తుంది. మన లక్ష్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎలాగైనా మనము పరలోకాన్ని పొందాలి. కాబట్టి 3 రకాలైన పిలుపులు నేను ఇలా మార్చి చెప్తాను, బాగా గమనించండి. ఒక ప్రాసలో వస్తుంది కాబట్టి. మొదటిది పరిశుద్ధత కొరకైన పిలుపు అయితే, ఉన్నతమైన పిలుపు దేని కొరకంటే పరిగెత్తడం కొరకు పిలుపు అయితే, ఈ ప్రతిష్టైన పిలుపు దేని కొరకంటే పరలోకం కొరకైన పిలుపు. అర్థమైందా? 3 పిలుపులు చెప్పండి మళ్ళీ. పరిశుద్ధత కొరకైన పిలుపు, పరిగెత్తుట కొరకే పిలుపు, పరలోకాన్ని కొరకైన పిలుపు. రైట్. ఈ 3 కొరకు అంటే దేవుడు నిన్ను నన్ను మన అందరినీ పిలిచింది దేని కొరకు? గత కాలంలో నేను చాలా పిలుపులు చెప్పాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, ఇదొక పిలుపు. అవునా కదా? బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, ఇదొక పిలుపు. అవునా కదా? రండి మన వివాదము తీర్చుకుందుము రండి అని పిలుస్తున్నాడు దేవుడు. మన పాపములు చెప్పండి రక్తము వలె ఎర్రగా ఉన్నను మంచి హిమము వలె తెల్లగా మారుస్తాను. ఇది దేని కొరకు పిలుపు? ఇది అన్నీ కూడా వీటి కొరకే పిలుపు. కానీ ఈ పిలుపులు డిఫరెంట్. పరిశుద్ధత కొరకైన పిలుపు, పరిగెత్తుట కొరకైన పిలుపు, పరలోకానికి చేరటం కొరకైన పిలుపు. ఈ 3 నేను 3 రకాలుగా చెప్పడం ప్రయత్నం చేస్తాను. మొదటి పిలుపు చూడండి. పరిశుద్ధత కొరకైన పిలుపు దేని కొరకు అంటే, పరిశుద్ధత దేని కొరకు? సరే, ఈ 3 పిలుపులు ఆఖరిలో చెప్తే మీకు బాగుంటుంది. అప్పుడు కరెక్ట్ క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇది మొదటిది. రెండోది చూస్తాం. పిలిచినటువంటి ఎవరు ఈ వ్యక్తి పిలిచారో చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన. ఇప్పుడు ఏ వ్యక్తి పిలుస్తున్నాడో మనల్ని? నమ్మదగిన దేవుడు పిలుస్తున్నాడు. ఇది పర్సన్ ఆఫ్ కాలింగ్. ఎవరు పడితే వాళ్ళు పిలట్లా. నమ్మదగిన దేవుడు పిలుస్తున్నారు, నమ్మదగని మనుషులని. 2 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఎవరు పిలుస్తున్నారు? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మీ మనసులో ఈ మాటలన్నీ గుర్తుండాలి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక నా పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. పిలిచిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు పిలిచాడు. మొదటిది నమ్మదగిన దేవుడు, నమ్మదగని మనుషులు పిలిచాడు. పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రులను పిలిచాడు. రైట్. మూడవది 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక ఎంత చదువుతున్నారమ్మా? 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మలను పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు. చాలు. ఏ దేవుడు? మొట్టమొదటి దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. రెండవది పరిశుద్ధుడైన దేవుడు. మూడవది సర్వకృపానిధి యగు దేవుడు. పిలిచినవాడు మామూలు వ్యక్తి కాదు, పిలిచినవాడు. ఈ 3 కూడా మానవులకి చాలా చాలా అవసరం. మొదటిది నమ్మదగిన వాడు అంటే దేనికోసం పిలిపిది? నమ్మదగిన దేవుడు నిన్ను నన్ను మనందరూ పిలుస్తున్నాడు అంటే దేని కొరకని? నన్ను నమ్మండి అని పిలుస్తున్నాడు. ఈ నన్ను నమ్మండి అంటే దేని కొరకు నమ్మాలి? ఆయన్ని, ఆయన యందు విశ్వాసం ఉంచడం కొరకు. ఇది రక్షణ కొరకైన పిలుపు అన్నమాట. రెండోది ఏంటి? పరిశుద్ధుడైన దేవుడు పిలిచినటువంటి వ్యక్తి ఎక్కడ తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు? ఇప్పుడు పరిశుద్ధురాలుగా మనము జీవించడం కొరకు పిలిచాడు. మూడోది ఏంటి?
సర్వకృపానియదుగు దేవుడు. ఎందుకు కృప మనకు అవసరం? దేవుడు కృప ఎందుకు అవసరం? మనం నిరీక్షణ పొందాల్సిన పరలోక రాజ్యం ఒకటి ఉంది. అది దాని కొరకు ఆయన కృప లేకపోతే మనం పరలోక రాజ్యం చేరలేం. ఇది 3. అందులో 3 చూసాం, ఇందులో 3 చూసాం. 3వ విషయం పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశం. ఇది ఇక్కడి నుంచి అసలు బైబిల్ స్టడీ స్టార్ట్ అవుతుంది. అమ్మా, నేను చెప్పింది మీకు అర్థమైందా? ఏం చెప్పాను చెప్పండి. మొట్టమొదటిది, ఆయన పిలుపులో అమూల్యత ఏంటి? ఎలాంటి అమూల్యమైన పిలుపుతో పిలిచాడంటే జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. తర్వాత దేవుని కొరకు పరిగెత్తాలని పిలిచాడు. 3వది పరిగెత్తిన మనము చివరికి పరలోకం చేరాలని పిలిచాడు. ఈ 3 కొరకు ఎవ్వరూ మనల్ని పిలరు. మొదటిది. రెండోది, పిలిచిన ఎటువంటి వ్యక్తి పిలిచాడంటే నమ్మదగిన వాడు పిలిచాడు. ఈ ప్రపంచంలో అందరూ కూడా నమ్మదగని వారే, అవునా కదా? కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. రెండోది, ఈ ప్రపంచంలో అందరూ పిలిచిన వాళ్ళందరూ అపవిత్రులే, ఎవరు పరిశుద్ధుడు కాదు. కానీ మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పిలిచాడు. 3వది, సర్వకృపానిధి. నిధి అంటే అర్థం ఏంటి? సర్వకృపానిధి అంటే చెప్పండి. సర్వకృపానిధి అంటే నిత్యము కృప పుష్కలంగా ఉండేటువంటి వాడు. ఎంత కావలసింది అంత, తోడుకున్నోడికి తోడుకున్నంత, వాడుకున్నోడికి వాడుకున్నంత, అంత కృప ఉంటుంది అన్నమాట. రైట్, ఇది 2. ఇక 3వది ఏంటి? పర్పస్ ఆఫ్ హిస్ కాలింగ్. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? 7 కారణాల కొరకని ఒకసారి చెప్పాను, కానీ వాటిలో ఒక 3 కారణాలు మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేని కొరకు దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా పిలుస్తాడు? మొట్టమొదటిది 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అను తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? అదే మరి మళ్ళీ చదవాలా? క్రీస్తు అను తన కుమారుని ఎవరి సహవాసానికి పిల్ల. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, నేను 3 చెప్తాను కదా, అందులో మొదటిది, ఇంతకీ యేసుక్రీస్తు యొక్క సహవాసానికి ఎందుకు పిలిచాడు దేవుడు? కనీసం 7 కారణాలు. కనీసం 7 కారణాల కొరకు యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలిచాడు. సహవాసం అంటే అర్థం, సహవాసం అంటే అర్థం ఏంటంటే అదే చెప్తాను కదా, మనకి వాక్యం ఎక్కువైపోతే ఇక్కడ సహవాసం అంటే ఫ్రెండ్షిప్, అంతే కదా, ఫ్రెండ్షిపే కదా. మనము యేసుక్రీస్తుతోట సహవాసం కలిగి ఉండాలట, ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలంట. ఎవరు యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉంటారు అంటే చూడండి, అక్కడ అంటాడు, మళ్ళీ చదువు నాన్న. అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్ములను పిలిచిన, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసము చేయక మునుపు మనల్ని పిలుస్తున్నాడు అంటే మనం ఇంకెవరితోనో, ఎవరితో సహవాసం చేసాం చెప్పండి? లోకముతో సహవాసం చేసాం. అది ఒకటి చాలు మన జీవితానికి నాశనం అయిపోవడానికి, అవునా కదా? ఇంక మిగతా అని చెప్పగల తర్వాత ఎక్స్టెన్షన్ అవన్నీ కూడా. కాబట్టి లోకముతో సహవాసము చేస్తున్నటువంటి మనల్ని దేవుడు తన కుమారుని యొక్క సహవాసం. చూడండి, లోకము కూడా 7 లక్షణాలే ఉంటాయి, కానీ ఆ 7 లక్షణాలు చెప్పను, ఎందుకంటే అది చెప్తే పాడైపోతారు కాబట్టి. ఇప్పుడు దేవుని యొక్క 7 లక్షణాలు ఎందుకు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు? ఎవరు పిలిచారన్నారు? నమ్మదగినవాడు పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? నెంబర్ వన్ కొన్ని విషయాలు మీకు చెప్తాను, చాలా జాగ్రత్త ఆలకించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు బిడ్డలారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 29. యోహాను, గాస్పెల్ అకార్డింగ్ టు ద జాన్, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచారంటే, ఈ ప్రపంచంలో ధనికులతోనే సహవాసం చేస్తారు, అవునా కదా? ఏమా నయోమి, బేదరాలైనటువంటి వారితో ధనవంతులైన వారు సహవాసం చేస్తారా? రైట్. అధికారము కలిగిన వారు దీన దరిద్రులతో ఎవరైనా సహవాసం చేస్తారా? పవిత్రులుగా నీతిమంతులుగా చలామణవుతున్న వారు అపవిత్రుల పాపులతో ఎవరైనా సహవాసం చేస్తారా? ఏ రకంగా పోల్చి చూసినా కూడా ఏ రకంగా ఎవరు సహవాసం చేయరు. కానీ ఈ వ్యక్తి ఏటో తెలియదు కానీ అంటున్నాడు,
నా తండ్రి నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు కనుక నేను ఒంటరిగా. దాని అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తు యొక్క సహవాసానికి ఎందుకు నిన్ను పిలిచాడంటే, ఈ ప్రపంచంలో అందరూ విడిచిపెట్టినా నిన్ను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని చెప్పడం కొరకు తన కుమారుని యొక్క సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. మొట్టమొదటిది స్నేహము, లేకపోతే దేవుని యొక్క ఆయన కుమారుని యొక్క సహవాసాన్ని పిలవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తన కుమారుని యొక్క సహవాసములో నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడు కావు. అందరినీ విడిచిపెట్టిన యుగ సమాప్తి వరకు నీకు ఆయన తోడుగా, స్నేహితుడు తోడుగా ఉంటాడా లేదా? నంబర్ 1. నంబర్ 2, నేను త్వరగా చెప్తాను, మనకు సమయం చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి. నంబర్ 2, రెండవది, ఎందుకు తన కుమారుని యొక్క సహవాసానికి దేవుడు పిలిచాడు? ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఎవరైనా చెప్పంటారా? మీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా. సరే, మీరు చెప్తే మళ్ళీ ఎక్కువైపోతుంది కాబట్టి నేనే చెప్తాను వాక్యానుసారంగా. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము అందరూ తీయండి, ఆదికాండం 18:17. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము చాలు. రెండవది, తన కుమారుని యొక్క సహవాసానికి దేవుడు ఎందుకు పిలిచినాడంటే, స్నేహితుల మధ్య ఏముండదు, ఏ సీక్రెట్స్ ఉండవు. ఈ ప్రపంచంలో నీ ప్రక్కన నమ్మిన స్నేహితుడే చాలా దాసివచ్చు, అవునా కదా? మనకు తెలియకుండా చాలా దాస్తాడు. పొరపాటున ఎవరైనా ఇప్పుడు బ్రదర్కి నాకు మంచి సహవాసం ఉంది, బ్రదర్ మీద ఇంకొకరు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, బ్రదర్ అలాంటి వాడా, ఇన్ని సంవత్సరాల నుంచి సహవాసం చేసినప్పటికీ కూడా అంటే నాకు తెలియకుండా ఇలాంటివి చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో మనసులో ఎప్పుడు టైం వస్తుందని చూసి కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవాదేవుడు ఏంటో తెలుసా, ఆయన అటువంటి వాడు కాదు. ఏదైనా హృదయంలో ఉంది అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి గురించి చెప్పడానికి ఏమంటాడు తెలుసా, నాకు లాజరస్ ఏంటో నాకు తెలుసు, నువ్వు యు గెట్ అవుట్. ఎవడు చెప్తాడు చెప్పండి? ఈ ప్రపంచంలోని మనకి శత్రువు ఎవడు? వాడు నేరారోపణ చేస్తాడట తన సహోదరుల మీద. దేవాదేవుడు అంటాడు, సాతానా గెట్ లాస్ట్ అంటాడు. లాజర్ ఏంటో నాకు తెలుసు అని చెప్పి ప్రతి విషయము కూడా నీకు చెప్పకుండా దాచుడు. కాబట్టి తన కుమారుని యొక్క సహవాసానికి పిలవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తాను చెయ్యదలిచిన ఏ కార్యం కూడా నీ జీవితంలో దాచకుండా ఉంటాడా? ఉండడా? దాచుతాడా? దాయుడు. ఎందుకు దాయుడు చెప్పాలి. చెప్పడం వల్ల ప్రాబ్లం ఏంటి, చెప్పకపోతే ప్రాబ్లం ఏంటి? వినాలి మాట. ఏనా? ఒకవేళ దేవుడు చెప్తే ఒక ప్రాబ్లం ఉంది, చెప్పకపోతే ఒక ప్రాబ్లం ఉంది. చెప్పండి. విషయం చెప్తాను ఇలా. కానీ మధ్యకాలంలో నా యొక్క బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తికి మొదట ఆడపిల్ల పుట్టింది. కానీ రెండవ వ్యక్తి కూడా, ప్రభువా నాకు ఖచ్చితంగా మగపిల్లడు పుట్టాలని చెప్పేసి చాలా ప్రార్థనలు చేశాడు. తీరమోసి చూస్తే ఆడపిల్లే పుట్టింది. చాలా వేదన పడ్డారు, చాలా బాధపడ్డారు కూడా. తర్వాత రియలైజ్ అయ్యారు. అప్పుడు అనిపించింది, ఏమనిపించిందో తెలుసా? కొన్నిసార్లు దేవుడు చెప్పకుండా చేస్తాడు. ఏంటో తెలుసా? ప్రార్థన చేసినంత మాత్రం మగపిల్లడే ఇచ్చాడు అనుకో, రేపొద్దున అదే మగపిల్లడి ద్వారా ఆ తల్లి మానసిక క్షోభ అనుభవించనంత దారుణంగా ఉండదనుకో. అప్పుడు ఏమంటాడు దేవుడు? నీకు ఏది మంచిదో నాకు తెలుసు కాబట్టి నేను నీకు ఇది ఇచ్చానని అప్పుడు గ్రహిస్తావు. ఇదేంటి? కొన్ని దాచాడు. దాచకంటే కొన్ని చెప్పాడు అనుకో. ఏంటో చెప్పనా? ఉదాహరణకి, ఈరోజు నువ్వు బండి వేసుకుని వెళ్తున్నావు, అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ టైం నువ్వు ఇలాగ దాటుతావు. అనుకోకుండా ఆ రోజు రాత్రి పడుకున్న టైంలో ఏదైతే అనుకున్నావు త్రుటిలో తప్పింది అనుకోండి. త్రుటిలో ఏదంటే దేవునికి ఒక కృప, ప్రార్థన చేసుకుని వెళ్ళావు కాబట్టి నీ మీద దేవుని కృప ఉంది కాబట్టి దేవుడు తప్పించాడు. దేవా చెప్పండి, నాకు చూపించు ప్రవ్వా, చూపించు ప్రవ్వా, చూపించు ప్రవ్వా, నువ్వు అన్నావు కాబట్టి చూపించాను అన్నాను. తట్టుకోగలమా? కొన్ని విషయాలు దేవుడు చెప్పకుండా ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు ఏవి చెప్తాడు ఏవి చెప్పడంటే అన్నీ చెప్తాడు, కానీ అది నీ క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా చూపిస్తాడు. కాబట్టి తన కుమారుని యొక్క సహవాసానికి పిలవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రెండో ఉద్దేశం ఏంటంటే, ప్రతిదీ కూడా దేవుడు దాచకుండా అన్నీ చెప్తాడు. అన్నిటిలో శ్రేష్టమైనది ఏంటంటే, ప్రభువా నీ ధర్మశాస్త్రం నీ వాక్యం ఎంతో చదువుతున్నాను, ఎన్నో మర్మయుక్తమైన సంగతులు ఉన్నాయి ప్రభువా, అవి నాకు దాచకుండా మరుగు చేయకుండా నాతో మాట్లాడు. మూడవది, ఎందుకు దేవుడు తన కుమారుని యొక్క సహవాసానికి నిన్ను నన్ను పిలుస్తాడు? మూడవ మాట చూస్తామా? లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం.
నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, తన కుమారుని యొక్క సహవాసానికి నిన్ను నన్ను పిలిచినటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? సలహాలు సూచనలు ఇస్తాడు. ఏమిస్తాడు? ఏమంటే స్నేహితుడు ఇస్తాడా లేదా? ఇవ్వకుండా ఉంటాడా? ప్రే అలాగ వెళ్ళొద్దురా, అలా చెయ్యొద్దురా, అలా ఉండొద్దురా అంటాడా లేదా? ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ? నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేని వారికి అంటే ఇప్పుడు ఎవరికి భయపడకూడదు చెప్పండి. మరొకసారి చదువుతారా? చెప్పండి. చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత చేయనారని. ఏమి చేయని వారంటే, దేహము చంపిన తర్వాత ఎవరైనా నీకేమైనా చేశారనుకోండి, ఏమైనా చేస్తారా? నీ దేహము చంపిన తర్వాత నీ దేహానికి ఏమైనా చేస్తారా? ఏమైనా ఉదాహరణకి మనం చనిపోయినప్పుడు, ఉదాహరణకి యాక్సిడెంట్లో ఎవడో పోయాడు అనుకోండి, వాడిని ఎక్కడ తీసుకెళ్తారు? తీసుకెళ్ళిన తర్వాత వాడిని కోస్తారా లేదా? వాడికి ఏమైనా తెలుస్తుందా? మరి వాడికి ఏం భయపడుతున్నావు? భయపడకూడదు. అక్కడ కిందనంటాడు, ఎవనికి భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికిని తర్వాత ఆయనకే భయపడి. ఎంత భయంకరమైన మాట అమ్మా! దేనికి భయపడాలి తెలుసా? ఎవరికి ప్రపంచంలో భయపడక్కర్లేదు. ఎవరికి భయపడాలి? నిన్ను మెడొట్టుకొని నరకంలో తోయగల శక్తి కలిగినటువంటి దేవుడికి మాత్రమే అది దానికి భయపడాలి. నేను ఎవరికి భయపడను అన్నవాళ్ళు కూడా అక్కడ. ఈరోజు మనం కూర్చొని చాలా సిల్లుగా ఉంటుంది కానీ ఈ మాట, మనం ఎందుకు భయం కలిగి భక్తి చేస్తాం చెప్పండి? వాళ్ళు చేయింది మనం చేయలేక, నాయన నేను కానీ సరిగ్గా చేయలేదనుకో, నా పరిస్థితి ఏంటి? రేపు పొద్దున పుట్టుకమని కళ్ళు మూసాను అనుకో, నరకంలో తోస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి స్నేహితుని యొక్క కుమారునికి ఎందుకంటే, నానా జాగ్రత్త, బ్రతికినంత కాలం నాకు భయపడుతూ, అది కుమారుని యొక్క సహవాసానికి పిలిచినట్టు. మొదటిది నీకు తోడుగా ఉండటం కొరకు, రెండు అన్నీ నీకు ప్రత్యక్షపరచడం కొరకు. దేవుడు నీకు సలహా ఇస్తాడు, సూచనలు ఇస్తాడు, అన్నిటిని వార్నింగ్స్ కూడా ఇస్తాడు. రైట్. మూడవది, నాలుగోది చూస్తాం రండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. ఎందుకు తన కుమారుని యొక్క సలహాలే కాదు, ఇది ఇంకా బాగుంటుంది. 27వ అధ్యాయం 6వ వచనం, మేలును కోరి చాలు. తన కుమారుని యొక్క సహవాసానికి దేవుడు ఎందుకు పిలుస్తాడంటే, అప్పుడప్పుడు నీకు సలహాలే కాదు, సోలాలు కూడా కొడుతాడు, గాయం కూడా చేస్తాడు. అమ్మా ఎందుకు ఈ గాయం అన్నామే అనుకో, నయోమి తల్లి గాయం ఇష్టమా కాదా? మనకి గాయపడాలి ఇష్టం. ఏమను? గాయాలు ఇష్టమా కాదా? దేవుడు గాయపరిస్తే ఇష్టమా కాదా? మనకి ఇష్టం. ఎందుకు చెప్పనా? ఇలా చెప్పనా, అయ్యా నీ కుమారుడి కడుపులో ఒక మహాభయంకరమైన కాయ ఉంది, కాయని కానీ కోసి తీసి బయటికి పారేయకపోతే నీ కుమారుడే దక్కకపోవచ్చు. ఇప్పుడు నా కుమారుడు ఎంతో అల్లారు ముద్దుగా ఒక్కగానే ఒక్క కొడుకు, ఒక్కగానే ఒక్క కుమార్తె నేను చూడలేను అన్నదే అనుకో, అయితే అట్టుకెళ్ళిపోమా అంటాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఖచ్చితంగా బాధ అనుభవించిన ఏం చేస్తాం? ఆ లోపల ఆపరేషన్ చేసి ఏదైతే కణత ఉందో దాన్ని తీసి బయట పారేసి మళ్ళీ నార్మల్ చేస్తాడు. క్షణం మాత్రమే గాయమవుతుంది, కానీ దాని ద్వారా వచ్చే ఫలము నీ జీవితానికి ఆశీర్వాదం. కాబట్టి కొన్నిసార్లు దేవుడు అంటాడు కదా, నేనేం గాయం చేసినా నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్ను గద్దించి శిక్షించుచున్నాను. కాబట్టి ఆ దేవుడు చేసేటటువంటి ఏ శిక్షను కూడా మనము త్రోసిపుచ్చడానికి, మనకు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ఎన్నో వేదనలు ఉన్నప్పటికీ కూడా మన దేవుని మీద సొనుక్కోకుండా, ప్రభా నాకెందుకు ఇచ్చావో, నన్ను సరిచేయడం కొరకు ఇచ్చావో, నా గాయం వెనకాతల నాకేం ఆశీర్వాదం దాచించావో అని ఎరిగి మనం ప్రభువుని స్తుతించాలి. అందుకు దేవుడు తన కుమారుని యొక్క సహవాసానికి నిన్ను నన్ను పిలిచాడు. ఎన్ని చెప్పినా మొదటిది నీకు తోడుగా ఉండుట కొరకు, దేవుడు ప్రతిదీ నీకు బయలుపరచుట కొరకు, దేవుడు సలహాలు సూచనలు ఇవ్వటం కొరకు, నీకు గాయములు చేసి దాని ద్వారా నువ్వు మేలు పొందడం కొరకు. ఐదవది సామెతల గ్రంథం
దానికంటే ముఖ్యంగా మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు 18:3. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారితో తన యొక్క సహవాసానికి దేవుడు పిలిచినాడంటే దేవునికి నీకు మధ్య ఒక నిబంధన కలిగి ఉండాలని. అర్థమవుతుందా లేదా? దేవుని యొక్క స్నేహం ఎందుకు మనకి? ఒక నిబంధన. నిబంధన అంటే తెలుసు కదా. ఉదాహరణకి ఇలా చెప్తాం. దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాంతో కూడా నిబంధన చేశాడు. ఏ నిబంధన తెలుసా? సామాన్యమైన నిబంధన కాదు. ఆయన చేస్తే తన స్నేహితునికి మిగతా వారితో కంటే ఆయన చేసే నిబంధన చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే చూద్దాం ఆ మాట. 17వ అధ్యాయం 17వ వచనం ఆదికాండ గ్రంథం. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకు నీ తర్వాత నీ సంతానమునకు దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా. దేని కొరకు నిబంధన? రాబో తరానికి, నాకు, నీకు, నాకు, నీ పిల్లల పిల్లలకి. ఏంటి? ఎస్, అది కరెక్ట్. నేను తప్ప వేరొక దేవుడు అంతే, దట్స్ ఆల్. ఏమా, నీ తరం అయిపోయిన తర్వాత ఇంకోరు ఎవరైనా మన పిల్లలకి దేవుడిగా ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఎంత మహాభయంకరమైన మాట. చూపిస్తాను రండి మీకు. ఆ మాట చూడగానే చాలా బాధ అనిపించింది కొన్నిసార్లు. ప్రభా, ఇటువంటి వారు కూడా మనకి పుడతారా? ఇలాంటి వారు పుడితే ఎంత బాధ. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం అనుకుంటా, మొదటి అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. అమ్మో, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. మన కుమారులు దుర్మార్గులు, మన కుమార్తెలు భ్రష్టులు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసమ్మా? ఏలీ లాంటి ప్రధాన యాజకుడు, సేవకుడు కొడుకులు, కూతుళ్ళు ఎలాగైపోయారంటే యెహోవాని ఎరగలేని వారు అయిపోయారంట. అంటే దేవాది దేవుణ్ణి ఎరగని వారు అయిపోయారు. ఎందుకు ఎరగలేదు చెప్పండి? ఏలీ కుమారులు ఎందుకు ఎరగలేదు చెప్పండి? అసలు దేవుడంటే ఏలీ, వాళ్ళకి ఆయన యొక్క వైభవం ఏంటో, దాని యొక్క ప్రాశస్తత ఏంటో, ఆయన ఎటువంటి వాడో, ఆయన ఎటువంటి పరిశుద్ధత కలిగిన వాడో చెప్పుంటే వీళ్ళు దుర్మార్గులు అయి ఉండేవారే. అది చెప్పక తన సేవకుడని తన తరం తర్వాత వచ్చిన పిల్లల్ని కూడా సేవకులుగా నిలబెట్టాడు. దేవుడు ఊరుకోడు. కాబట్టి ఎన్నో మాట ఇది? ఏ నిబంధన? నిత్య నిబంధన. ఎవరెవరితో? అబ్రహాముతో. అనగా దేనికో? స్నేహితునితో. ఇంకో స్నేహితుని కుమారుని సహవాసానికి దేవుడు ఎందుకు పిలుస్తాడంటే నిత్య నిబంధన కొరకు. ఆ నిత్య నిబంధన అంటే నా జీవితంలో, నీ జీవితంలో కానీ, మన తర్వాత పిల్లల తర్వాత కానీ, పిల్లల తర్వాత కానీ యెహోవాయే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు నీకు, నాకు, మనందరికీ ఎవరికి ఉండకూడదు గాక. రైట్. ఎన్నోది ఇది? 5. 6వది రండి, చాలా అద్భుతమైనది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. ఎందుకు తన యొక్క కుమారుని యొక్క సహవాసానికి దేవుడు నిజమైన స్నేహితుడు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరైనా నిజమైన స్నేహితులు ఉంటే, డూ యూ హ్యావ్ అ రియల్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్? విడవకుండా ప్రేమించినోడు ఎవడ ఉన్నాడా? విడవక ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? బిర్యానీ తెచ్చినప్పుడు కాదు, తినడానికి లేనప్పుడు కూడా విడువక ప్రేమించేటట్టుకోండి. ఎవరు ఉన్నారా జిల్లి నీకు? అలాగా ప్రేమించే ప్రేమ యేసు ప్రభు ప్రేమ తప్ప ఎవరికి. అందుకే తన కుమారుని యొక్క సహవాసానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఈ ప్రపంచం ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా అస్సలు ఫిరగ్గాకు. ఏం భర్త ప్రేమించలేదని బాధపడుతున్నారా? భార్య ప్రేమించలేదు బాధపడుతున్నారా? ఏనా? కొంతమంది జీవితంలో భార్య ప్రేమించకపోతేనే బెటర్ అనుకుంటారు. కొంతమంది జీవితంలో భార్య ప్రేమించకపోతేనే బెటర్ అనుకుంటారు. అవునా కదా? కానీ ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నీ దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు విడిచిపెట్టకుండా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. ఎన్నోది ఇది? 6. 7వది చూస్తాం. ఇది అల్టిమేట్ ఫైనలైజ్ కంక్లూజన్ అనమాట. ఇంక తిరిగిలేదు ఇది. ఎందుకు?
యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15:13. తన స్నేహితుని కొరకు తన ప్రాణమ పెట్టువాని కంటే. ఇప్పుడు చెప్పండి, ఏ స్నేహితుడని మీ కొరకు ఏమైనా ప్రేమించడం తర్వాత సంగతి. ప్రాణం ఇస్తే ప్రేమించినోడు ఎవడైనా ప్రాణం ఇస్తాడు, అవునా కదా? నీ కొరకు నా కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు. ఎందుకు? తన కుమారుని యొక్క సహవాసానికి నన్ను పిలిచాడు దేవుడు అంటే ఈ 7 కారణాల కొరకు. ఈ 7 కానీ లేకపోతే పరిపూర్ణత లేదు అందులో. మొట్టమొదటి ఎందుకు పిలిచినాడు? అమ్మా ఎందుకు పిలిచాడు? పడుకోవడానికి కాదు. నీకు ఎప్పుడు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా, అమ్మా ఎవరున్నారు తోడు? దేవుడే. నీ దేవుడు తోడుంటే ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా పని. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేనన్నాడు. చాలామంది అంటారు, అందరూ కొడుకు ఇడిచిపెట్టాడండి, కూతురు ఇడిచిపెట్టారండి, భర్త ఇడిచిపెట్టారండి, భార్య ఇడిచిపెట్టిందండి, వాళ్ళు చుట్టుపక్కల ఎంత బంధువర్గం వాళ్ళందరిని విడిచిపెట్టారండి. ఎవరు ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచంలో నిజమైన ఒంటరివాడు ఎవడు తెలుసా? దేవుడితో సహవాసం లేండి. గాడ్ ఈజ్ మై ఫ్రెండ్. నా దేవుడు నాతో ఉండగా నాకు ఎవరితో పని లేదు. అలాగే అందరితో పోట్లాడిట్టుకోకండి, అర్థమైందా? దేవుడితో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంటరిగా లేం మనం. దేవుడు మనకు తోడే ఉంటాడు. రెండోది, ప్రతి విషయమందు దేవుడు ఏది నీకు మరుగు చేయడమ్మా. దేవుడు నీకు ఏది మరుగు చేయడు, దాచిపెట్టడు, అన్నీ నీకు చెప్పాలనుకుంటాడు. ఎప్పుడు? లేకపోతే రేపు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. 3, సలహాలు సూచనలు. బిడా ఇలాగెళ్ళాలి, అలాగెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది చెప్తాడు. 4, కొన్నిసార్లు నీ మేలు కోరి గాయాలు చేస్తాడు. ఇందాక చెప్పాను ఒక ఉదాహరణ. కొన్నిసార్లు మనకు అవసరం లేని దేవుడు తీసి పారేసినప్పుడు గాయాలు పెడతాడు. కొన్ని కష్టాలు దేవుడు నీకు ఇస్తాడు. ఈ కష్టం ద్వారా దేవుడు నీకు సుఖం అనుగ్రహిస్తాడు. తర్వాత ఎప్పుడు దేవుడు ప్రమాణం చేస్తాడు నీతో. ఎందుకో తెలుసా? నీ దేవుడుగా నేను ఉండాలి, నేను నీకు మాత్రమే స్నేహితుడిగా ఉండాలి, నువ్వు నాకు మాత్రమే స్నేహితురాలుగా ఉండాలి అంటాడు. ఇంకొకరి మధ్యలో రావడానికి వీల్లేదు. 5వది 6వది, విడువక నిన్ను ప్రేమిస్తాడు. అసలు ప్రేమ అంటేనే విడిచిపెట్టలేని ప్రేమ. భర్త బాగున్నప్పుడు ప్రేమిస్తాడు, బాగులేనప్పుడు ప్రేమించడు కొన్నిసార్లు, అవును కదా? ఈ రోజుల్లో భర్తల పాత్రలు భర్తలు పోషించట్లేదు, భార్యల పాత్రలు భార్యలు పోషించట్లేదు. భర్త పాత్ర భర్త పోషిస్తే భార్య పాత్ర భార్య పోషిస్తుంది. భార్య పోషించాల్సిన పాత్ర భార్య పోషిస్తే భర్త పోషించాల్సిన పాత్ర భర్త పోషిస్తాడు. కొన్నిసార్లు దరిద్రం ఏంటో అర్థం కాదు, కానీ భర్త తన పాత్ర యథావిధిగా పాత్ర పోషించినా కూడా ఈవిడ జీవిస్తుంది. ఈవిడ ఎంత చక్కగా పాత్ర పోషించినా ఆయన జీవిస్తాడు. ఇంతకీ ఇద్దరు కలిసిది ఏంటంటే ఫైనల్గానా ఎవరి పాత్రలు వాళ్ళు పోషించాలి. మొదటి పాత్ర ఏంటి? భర్తది. భార్యదేంటి? అంతే, దట్స్ ఆల్, ఫైనల్. ఏం తమ్ముడా? కాబట్టి భార్య లోబడినా లోబడకపోయినా తప్పదు కదా, ఖచ్చితంగా ప్రేమించి తీరాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో. ఇందులో డౌట్ లేదు. రైట్. సంఘం అనేక సార్లు ప్రభువుకి లోబడకపోయినా విడువక ప్రేమిస్తుంది. ఆ ప్రేమలో ఇంకా మార్పు ఉండదు. ప్రేమించనని చెప్పుకొని కూడా మనం విడిచిపెడితే, బాగున్నప్పుడు ప్రేమించడం, బాగోలేనప్పుడు ప్రేమించడం, సరిగా ఉన్నప్పుడు ప్రేమించడం, సరిగా లేనప్పుడు ప్రేమించడం, బాగా మాట్లాడినప్పుడు ప్రేమించడం, బాగా మాట్లాడినప్పుడు ప్రేమించడం, సరిగా నడిచినప్పుడు ప్రేమించడం, సరిగా నడవలేనప్పుడు ప్రేమించడం, బాగున్నప్పుడు ప్రేమించడం, బాగోలేనప్పుడు ప్రేమించకపోవడం, ఇవేమీ ఉండదు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఆఖరిది చివరిది ఏంటంటే ప్రాణం పెట్టే ప్రేమ. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభువా నిజంగా నాకు కొన్నిసార్లు అనిపించినప్పుడు తన ప్రియుల కోసం ప్రాణం విడిచినటువంటి ప్రియుడు అనేటువంటి టైటిల్స్ వస్తుంటాయి పేపర్స్లో. మీరు చూడండి, ఎక్కడిది ధైర్యం అనిపిస్తుందండి నాకు ఒక్కొక్కసారి. ప్రేమ అంతవరకు తీసుకెళ్ళిపోతుంది. దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి ప్రాణం కూడా ఇచ్చాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఏ ప్రియురాలు కోతికే ప్రియుడు చచ్చిపోతాడో ఇద్దరు కలిసి నరకంలో ఏలాడతారు, అవునా కదా? నీ ప్రాణప్రియుడని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చనిపోయాడు చూసావా? ఒకవేళ ఆయన కొరకే నువ్వు అతిసాక్షిగా మారిపోతే ప్రపంచంలోని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. చూసారా? దేవుని కొరకు నువ్వు ప్రాణం విడిస్తే అక్కడ ఉంటావు, తన కోసం ప్రాణం ఇద్దరు కలిసి అక్కడ ఉంటారు. కాబట్టి అటువంటి విషయాలు మనం గమనించాలి. కాబట్టి మొదటిది తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచినాం. దేని కొరకు? ఇది పర్పస్ చూస్తున్నాం. రెండవ ఉద్దేశం ఏంటి చూద్దాం. ఉద్దేశములు. రైట్.
ఈరోజు ఆ రెండు ఉద్దేశాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం, సమయం అయిపోతుంది కాబట్టి. సో రెండో ఉద్దేశం చూద్దాం రండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం రెండో ఉద్దేశం, ఆయన పిలిచిన పిలుపులో రెండో ఉద్దేశం. ఫస్ట్ పీటర్ 5:10. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తర్వాత ఆయనే మిమ్మను మొదటిది పూర్ణులుగా చేసి తర్వాత స్థిరపరిచి మూడోది బలపరుస్తాడు. దేని కొరకు పిలిచినాడు చెప్పండి? మొదటిది సంపూర్ణులు చేయుట కొరకు, రెండోది స్థిరపరచుట కొరకు, మూడోది ఇది ఉద్దేశం. నిన్ను బలపరచడం, స్థిరపరచడం, పరిపూర్ణలు చేయకపోతే దేవుడు ఉపయోగం లేదు ఆ పిలుపులో. ఈ మూడు ఉంటేనే సర్వకృపానిధియగు దేవుడు మిమ్మల్ని పిలిచిన దేని కొరకు పిలిచినాడు చెప్పండి? మొదటి పేతురు 5:10 చదవండి మళ్ళీ. అది దాని కొరకు. నిత్య మహిమ అంటే ఏంటి? ఎవర్ లాస్టింగ్ గ్లోరీ అంటే అర్థం ఏంటి? మహిమలు 3 రకాలు. మూడిట్లో మొట్టమొదటి మహిమ ఏంటి చెప్పండి? యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. చేసి ఏ మహిమ ఇది? బయలుపరచబడిన మహిమ. ఇది మోర్టల్ గ్లోరీ. బయలుపరచబడిన మహిమ అంటే అర్థం ఏంటి? ఇది ఎంతవరకు ఉంటుంది ఈ మహిమ చెప్పండి? ఈ భూలోకం ఉన్నంత వరకు, నీవు ఉన్నంత వరకు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఈ కానా విందు ఉండదు, ఈ సూచక్రియలు ఏమి కూడా మనకు కనబడవు. ఇది బయలుపరచబడిన మహిమ. రెండో మహిమ ఏంటి చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక బయలుపరచబడిన మహిమ. సరే ఆ మాట సరే నేను తర్వాత చూపిస్తాను. అది రెండవ మహిమ ఏంటంటే ప్రత్యక్షపరచబడబోవు మహిమ. అంటే రేపు మనకు ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన ప్రత్యక్షపరచబడబోవు మహిమ అనేటువంటి మాట మనకి ఎక్కడ దొరుకుతుంది చూడండి. మొదటి అధ్యాయం పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం అనుకుంటా చూడండి. మీకు అగ్ని పరిశుద్ధపరచబడుతున్నది కదా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు ఇది ప్రత్యక్షమగు మహిమ. యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు, అప్పుడు మనకేం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఇది ప్రత్యక్షమైనటువంటి మహిమ, బయలుపరచబడు మహిమ. అది ప్రత్యక్షపరచబడబోవు మహిమ. ఇది మూడో మహిమ ఏంటిది చెప్పండి? ఇది నిత్య మహిమ. అదంటే అర్థం ఏంటి? ఇంకా జీవితాంతం ఆయనతో ఉంటాం. కాబట్టి ఈ నిత్య మహిమలో మనము ఉండాలని ఆయన మనల్ని పిలిచినాడు. అయితే ఆ మహిమ పొందాలంటే స్థిరత్వము, బలపరచబడటము, పరిపూర్ణం అవడానికిను పిలవడానికి మధ్యన ఒకటి ఉంది. ఏంటది? కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట. శ్రమ పడకుండా దేవుడు నిన్ను నన్ను సంపూర్ణతలోకి తీసుకురాడు. స్థిరపరచబడలేము, బలపరచబడలేము. నువ్వు బలపరచబడాలంటే కొట్టబడాలి, స్థిరపరచబడాలంటే కొట్టబడాలి, సంపూర్ణులుగా మార్చబడాలంటే కొట్టబడాలి. అవునండి. కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు లేకుండా మన జీవితంలో స్థిరత్వం రాదు. స్థిరత్వం అంతే కదా. ఏనా స్థిరత్వం? ఉదాహరణకి మన స్వభావం ఎటువంటి స్వభావం? మేకు లాంటి స్వభావం. పొరపాటున మేకు గోడ దగ్గర ఇలా పెట్టండి, ఉంటుందా? ఉండదు. దానికి ఒక దెబ్బ తగిలితే లోపలికి వెళ్తుంది, అప్పుడు కూడా ఊగుతూ ఉంటుంది. ఇంకో రెండోది కొట్టండి, ఇంకా కొంచెం ఊగుతుంది. ఇంకో గట్టి కొట్టండి, ఇంకా ఊగుతుంది. సెట్ అయిపోతుంది అక్కడ, స్థిరం. రెండోది బలపరచడం. ఎలా బలపరుస్తాడు దేవుడు?
దేవుడు బలపరచు. ఉదాహరణకి చాలామంది ఫిట్నెస్ కోసమని రోజు కూడా ఏం చేస్తున్నారు, పరిగెడతారు, జిమ్ తింటారు. అవునా కదా తమ్ముడా? చేస్తారు లేదా? బలపరచబడాలంటే ఏం చేయాలా? శ్రమ పడాలి, కష్టపడాలి. చాలామంది అన్నారు అన్న, చాలామంది ఎలా లూజ్ స్టాక్ ఎలాగంటే, ఎందుకు అంత అడావిడిగా అంతేసి తినేయడము, అంతసేపు పరిగెత్తడం. మీకు అర్థమైందా? ఎందుకు అంత ఎక్కువ తినేయడము, ఉదయం పూట అంత త్వరగా లెగిసి పరిగెట్టడము, జిమ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం. రైట్ సూట్ అవుతుంది రెండింటికను? ఎప్పటికీ సూట్ అవ్వదు. మీరు తినేసి పడుకోండి, బలం వస్తుంది. కానీ ఏ బలం వస్తుంది తెలుసా? ఊబకాయం వస్తుంది. అంటే అర్థం ఏంటి? కాబట్టి నువ్వు ఎక్కడికి కదలలేవు. అవునా కదా? అంటే ఉదాహరణకి ఫిట్నెస్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు, తింటున్నాడు, కష్టపడుతున్నాడు. కాబట్టి దాన్ని దేనికంటే నీ చర్మం గట్టి పెడుతుంది, లోపల కండరాలు గట్టి పడతాయి, నీ యొక్క ఎముకలు గట్టి పడతాయి. ఇది బలపరచడం అంటారు, ఎక్సర్సైజ్ చేయడం. ఇంతకీ ఏ ఎక్సర్సైజ్ అనుకున్నారేమో? ఆ ఎక్సర్సైజ్ చేయాలి ముందు. ఆ ఎక్సర్సైజ్ లేకపోతే ఉపయోగంలా. స్థిరపరచబడిన జీవితం. రెండోది బలపరచబడిన జీవితం. మూడోది పూర్ణత ఎప్పుడు అసంపూర్ణమే. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభా, ఈ జనవరి 1వ తారీఖుని ప్రభా నేను తీసుకున్న తీర్మానం మీద నేను ఎలాగైనా జనవరి 1వ తారీఖు తీసిన తీర్మానం జనవరి 31వ తారీఖు పడిపోతొట్టు. 31వ తారీఖు మళ్ళీ ప్రభా మళ్ళీ లెగిస్తాను. నీతిమంతుడు 7 మార్లు పడినా మళ్ళీ లెగిస్తాడు. అది లెగడం పట్టడం చివరికి ఏం చేస్తాడు? లెగిస్తాడు వాడు. ఎందుకో తెలుసా? చిన్న బాలుడు నడుస్తాడు, నడుస్తున్నాడు, అలా పెద్దవాడు అవుతాడు, భోజనం తింటుంటాడు, దెబ్బలు తగులుతుంటే కష్టపడుతుంటాడు, ఒకనొక స్టేజ్కి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతాడు. ఈ మూడింటిని 3 రకాలుగా ఎందుకు పోల్చి చెప్పానంటే, మన జీవితంలో శ్రమ లేకుండా స్థిరత్వము రాదు, బలము రాదు, సంపూర్ణత కూడా రాదు. అయితే ఈ సంపూర్ణత దేనిని బట్టి రావాలి? ఇది ఒక్క మాట చూసి మనం ఉన్న టైంలో ముగించడం ప్రయత్నం. 3 రకాలుగా ఒక వ్యక్తి దేనిలో సంపూర్ణత రావాలి. నెంబర్ 1, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి తోచకుండునట్లు గలవారమై ఉండి, అండర్లైన్ చేయండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి చాలు. ఏ నిశ్చయత ఇది? దేనిలో? విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత అది రావాలి. ఏమా? విశ్వాస విషయంలో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అంటే అర్థం ఏంటో తెలుసా? నేను చాలాసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో నీ హృదయంలో అవిశ్వాసం రానివద్దు. ఏమా? ఏ రానివ్వకూడదు? అవిశ్వాసం రానివ్వకూడదు. పిల్లలకు పిల్లవుద్దో లేదో, పిల్లలు పుడతారో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, నా భర్త మారుతాడో లేదో, ఎప్పుడైతే అవిశ్వాసము అనేది మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఈ అవిశ్వాసం అండి అపవాది వేసిన మొట్టమొదటి ట్యాబ్లెట్. చెప్పనా? ఇది నిజమా? ఫస్ట్ ట్యాబ్లెట్ అనమాట వాడిది. అది వేసాడా జ్వరం స్టార్ట్ అయినట్టే. ట్యాబ్లెట్ ఎందుకు? జ్వరం పోవడం కొరకు. కానీ ఆ ట్యాబ్లెట్ ఎత్తే జ్వరం వస్తుంది. రెండోది అవిధేయత తర్వాత ఏమొస్తుంది చెప్పండి? అవిధేయత తర్వాత ఇది నిజం కాదా, అయితే తినొచ్చు కదా, తింటాం. తినడం అంటే అర్థం ఏంటి? తినకూడని పండు తినమున చచ్చిపోతామని అవిధేయత. మొదటిది అవిశ్వాసం, రెండోది దేవుని మాట కంటే ఆడు మాట అన్నాడు, రెండోది అవిధేయతలోకి వెళ్ళిపోతాడు. అర్థమైందా లేదా? అవిధేయత 2 ట్యాబ్లెట్, సగం చచ్చిపోయాడు. మూడోది లాస్ట్, అది బలహీనుడు ఫస్ట్, రెండోది రోగం, మూడోది ఏంటి తెలుసా? మరణానికి ఎప్పుడు తెలుసా? అవిధేయత నుంచి ఏమవుతాడు తెలుసా? ఒకవేళ ఆదాము మనలోని వంటి వాడు ఒకడు అవుతాయి, ఆ దగ్గర ఉన్న పండుని తీసుకొని మనలో అయిపోతాడేమో. ఏ దేవుని యొక్క తోటల నుంచి బయటికి ఎందుకు తోలిస్తాడు తెలుసా? అవిశ్వాసము, అవిధేయత. మూడోది అపవిత్రుడు ఏదైనా తోటలో ఉండడానికి లేదు. అపవిత్రుడు అనగా పాపం వల్ల వచ్చి జీతం పోయింది, అయిపోయింది అంతే. బలహీనుడు, మీలో అనేక మంది బలహీనులు, రోగులు, చాలామంది, కొందరే బాగున్నారు. ఇప్పుడు చాలామంది నిద్రించారు, ఆత్మీయంగా దిగజారిపోయే పరిస్థితి. కాబట్టి బిడ్డలారా, విశ్వాస విషయంలో నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి, అవిశ్వాసం వలన 7 పెను ప్రమాదం. మీకు విశ్వాసం వల్ల 7 ఆశీర్వాదాలు చెప్పాను ఆ మధ్యలో. ఏది విశ్వాసం వల్ల 2 ఆశీర్వాదాలు చెప్పండి. విశ్వాసం వల్ల ఏం ఆశీర్వాదం పొందుకున్నావు చెప్పండి తమ్ముడా? 7 ఆశీర్వాదాలు చెప్పాను. అమ్మో నాయన, విశ్వాసం వలన
విశ్వాసము వలన పాప క్షమాపణ. అమ్మమ్మో, విశ్వాసం వలన బలము, దైవికమైన బలం. 100 సంవత్సరాల సారాకి ఎలాగొచ్చింది? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు వాగ్దానం నమ్మింది, అంతే, బలం పొందుకుంది. మళ్ళీ 20 ఏళ్ళ పిల్లలా తయారైపోయింది. అవునా కదా? ఇస్సాకొచ్చాడు బయటికి. ఎలాగైనా చేయగలడు ఆయన. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. నేను అనుకుంటానండి, క్యాన్సర్లతో లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఉన్నాడు కూడా పిల్లకాయలాగా ఎగరేసేస్తాడు. ఇప్పుడు ఆడు ఎంత చురుగ్గా మాట్లాడుతున్నాడు. నాకు క్యాన్సర్ పోయింది అంటున్నాడు. టెస్ట్లన్నీ తీసుకుని వచ్చి, అదేంటారు బాబు నువ్వు లాస్ట్ స్టేజ్లో ఉన్నావు, చచ్చిపోతాను డాక్టర్లు చెప్తే, మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత వెళ్ళి ఆ రిపోర్ట్ చూపిస్తే ఏమన్నాడు తెలుసా? ఆ రోజు రాత్రి ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చి అడిగాను, దేవాది దేవుడు నన్ను స్వస్థపరిచిన వెంటనే నా ఎముకలలో ఉన్నటువంటి, నా బాడీలో ఉన్నటువంటి ప్రతి క్యాన్సర్ కణము కూడా మటుమయమైపోయింది అంటాడు. వెంటనే టెస్ట్ చేసి చూస్తే క్యాన్సర్ లేదే. హౌ? అది మిరకల్. దీనికి కారణం ఏంటి? ఏం చేయక్కర్లా. ఏంటి? ఈ ప్రపంచంలో అమూల్యమైనది ఏంటంటే రక్షణే. ఆ రక్షణే విశ్వాసం ద్వారా అంత ఉచితంగా నీకు దేవుడిస్తే దానికంటే ఏమాత్రమేంటి రోగము, బాధలు, కష్టాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా. కానీ విశ్వాసం ఎక్కడున్న పీక్ స్టేజ్లో ఉండాలి. మనకు పీక్ కాదు, లీక్ స్టేజ్లో ఉంటుంది. లీక్ అంటే అర్థమైతే తెలుసు కదా, ఫుల్గా వాటర్తో నింపేసి ఉంటుంది, కిందన మాత్రం కన్నం, చిన్న కన్నం. ఆ కన్నం ఆ లాస్ట్కి బొట్ట అంతా ఏమైపోద్ది? ఇంత బొట్ట కాస్త నీరు బొట్ట ఏమైపోద్ది తమ్ముడా? ఇలాగ అయిపోతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని కొరకు విశ్వాసం ఎలాగైనా దేవుడు మన కొరకు చేస్తాడు అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, ఇంకా తిరిగిలేదు అందులో. రెండవది కొలస్సీలు రాసిన పత్రిక 4:12. మీరు త్వరగా చదివితే ముగిస్తాను, అయిపోయింది. కొలస్సీలు రాసిన పత్రిక 4:12. ఈ దేనిలోని చున్నాడు. రైట్. రెండవది ఏంటి? దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మనిశ్చయత. రెండవది ఏంటి? మొదటిది ఏ నిశ్చయత? విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత. రెండోది దేవుని చిత్తములో సంపూర్ణ నిశ్చయం. చాలా ఇంపార్టెంట్ అండి. సంపూర్ణ నిశ్చయత చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఆ మధ్యకాలంలో చెప్పాను కదా మీకు, అనియా నా కొరకు ప్రార్థన చేయండి అనియా. దేని కొరకు? పెళ్లి సంబంధం వచ్చిందనియా. ఎంతమంది? 3 వచ్చారనియా. ఒకడు రైల్వే, ఒకడు నేవీ, ఒకడు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. 3 చాలా అందంగా ఉన్నారన్నా, 3 మంచి జీతాలన్నా. కానీ ఎవరిని చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ 3 దేనికోసం వచ్చారు? పిల్లని పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. కానీ పిల్ల ఎలాగుంది? ఎలాగుంది? దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 3 వచ్చారు. ఇంతలో వాళ్ళు 3 ఎవరు చేశారు? 3 చేసుకోవడానికి అవ్వదు కదా, ఒకరినే చేసుకోవాలి. చీటీలు వేద్దామంటే కుదరదే. చీటీలు వేసిన కాలం ఎప్పుడుది? పాతకాలం. కానీ ఇప్పుడు ఏంటి? దేవుని చిత్తం కనిపెట్టాలా. దేవుని చిత్తంలో సంపూర్ణ నిశ్చయత కావాలి. సంపూర్ణ నిశ్చయతకి ముందు నేను ఒక మాట అన్నాడు, గుర్తుని చూడండి ఆ మాట. దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ, బాగా చదవండి మళ్ళీ, సంపూర్ణ ఆత్మ, అది కావాలి. నిశ్చయించుకోవాలంటే సంపూర్ణ ఆత్మ. ఏ ఆత్మ ఇది? సంపూర్ణ ఆత్మ అంటే దేవుని ఆత్మ, నీ ఆత్మ ఏమైపోవాలి? మమైకమైపోవాలి. అది సంపూర్ణ ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే అప్పుడు నీకు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలంటే ఎక్కడికి రావాలి చెప్పనా? ఎక్కడికి ఉండాలి? దేవుని చిత్తాన్ని పర్ఫెక్ట్గా ఎరగాలంటే రోమపత్రిక 12:2. రైట్. తెలుసుకొనున్నట్లు మొదటిది మనసు మారాలా, నూతన పరచబడాలా, రూపాంతరం. అవును, ఈ 3వ అనుభవంకి వస్తే అప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు కరెక్ట్గా క్లియర్గా అర్థమవుతుంది. మనమేమో ఈ 3 గురించి ఆలోచిస్తాం, కానీ ఈ మారు మనసు చెప్పండి, నూతన పరచబడుట, ఇది రూపాంతరపు అనుభవం. ఈ 3 కూడా మనం ఆలోచించాం. రూపాంతరపు అనుభవానికిను, నూతన పరచబడ్డ అనుభవానికిను, మారు మనసు అనుభవానికి 3 ప్రాముఖ్యమైనటువంటి స్టేజ్లో ఉంటుంది ఎప్పుడు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా మారు మనసే, నూతన పరచబడ్డం ఎప్పుడు కూడా క్రీస్తే, రూపాంతరం ఎప్పుడు ప్రభువే. ప్రభు స్టేజ్కి వెళ్ళిపోవాలి. అక్కడ ఎక్కడ ప్రభు? ప్రకటన గ్రంథం దగ్గరికి రావాలా. అక్కడికి వస్తే అప్పుడు నీకు దేవుని చిత్తం ఏంటో అర్థమవుతుంది. అంతవరకు మనకు అర్థం కాదు, ఎవరిని చేసుకోవాలో అర్థం కాదు. లాస్ట్కి ఏమంటారు? పాస్టర్ గారు టైం అయిపోతుంది, వయసు అయిపోతుంది, ఎవరినో ఒకటి సెట్ చేసి పడియండి అంటారు. ఈ పాస్టర్ గారికి కూడా ఏమవుతుంది? ఏం చేస్తాడు? అమ్మా ఏం చేస్తారు పాస్టర్ గారు? నీకు లాభం లేదు ప్రభువా, నా తప్పు కాదు, నేను ప్రార్థన చేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళేమో టైం అయిపోతుంది, మంచి సంబంధం వదిలేస్తే మళ్ళీ రాదేమో,
అని చెప్పేసి ఎలాగండి అంటే ఎందుకంటే దేవుని చిత్తము సంపూర్ణంగా మనం తెలుసుకున్నప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. ఎన్నో అద్భుతాలు మనం దేవుని చిత్తం ద్వారా వెళ్తే తర్వాత వచ్చేటటువంటి వ్యక్తి తను ఎంతో బాగా ప్రేమగా తన జీవితకాలం అంతా తోడుగా ఉండి తను భద్రపరిచి సంరక్షించి పోషిస్తాడు. తన భార్యలో ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది, ఎంతో అన్యోన్యత కలిగి ఉంటుంది. లేకపోతే క్షణికమైన ఆనందం, క్షణికమైన సౌందర్యాన్ని చూసి, క్షణికమైన ఉద్యోగం చూసి, క్షణికమైన జీతాన్ని చూసి, క్షణికమైనటువంటి గొప్పలకు పోయి చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి దేవుని చిత్తం మనం జీవితంలో ఎరగాలి. మొదటిది విశ్వాస విషయంలో, రెండోది దేవుని చిత్తం విషయంలో. మూడో మాట చూపి నేను ముగిస్తాను, ఇంకెక్కడితో మనం దాన్ని ముగించుకుంటే మంచిది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కట్టుకొని గలవారై మీకు తేబాడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏ విషయంలో సంపూర్ణత కావాలి మనకి? ఆయన తేబడు కృప విషయమై మనకు సంపూర్ణ కృప. ఎందుకు చెప్పండి? దేవుడు కృప ఎందుకు ఇస్తాడు మనకి? మొట్టమొదటిసారి కృప ఎందుకు ఇస్తాడు? కృప దేనికి ఇస్తాడు? మూడు సందర్భాల్లోకి ఇస్తాడు దేవుడు. మొట్టమొదటి కృప దేని కొరకు? మారు మనసు పొందలేనప్పుడు ఎలాగైనా వారు మారు మనసు పొందాలని తన యొక్క కృపని ఎక్స్టెన్షన్ చేసుకుంటాడు, అంటే ఎక్కువ చేస్తాడు. కృప యొక్క పరిమితం విస్తారముగా ఉంటుంది, అవునా కదా? విస్తరించిన కృప ఎలాగైనా దేవుళ్ళలోకి రావాలని. ఇది మొదటి కృప, ఇది ఆరంభ కృప. రెండో కృప ఏంటి? దేవుడు కృప అనుగ్రహించిన రెండో కృప దేని కొరకు అంటే, దేవుని యొక్క మందిరములో నీవు నేను కొంత పని ఉంది, పనే కదా అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, ప్రయాసపడేది నేను కాదు, నాకు ఆ తోడుగా ఉన్న దేవుని కృప. అంటే అర్థం ఏంటి? ప్రయాసపడేది నేను కాదు, నేనేమై ఉన్నానో అది కేవలము అంతే. నువ్వు పవిత్రుడిగా ఉండాలన్నా, దేవుని పని చేయాలన్నా, దేవుడికి అప్పగించిన బాధ్యతలు నువ్వు పర్ఫెక్ట్గా నెరవేర్చాలన్నా దేవుని కృప లేకపోతే నీ తెలివితేటలు, నా తెలివితేటలు, మన తెలివితేటలు, మన జ్ఞానం ద్వారా నడిపిద్దాము దేవుని సంఘాన్ని ఏది చేద్దామంటే అవ్వదు. దేవుని యొక్క క్రమం, దేవుని చిత్తం, దేవుని శక్తి సామర్థ్యం దేవుడు అనుగ్రహిస్తాడు నమ్మకంగా ఉన్న వారి కొరకు. రైట్, ఇది కృప విషయమైన సంపూర్ణ నిశ్చయత. నేను ఆ జీవితంలో ఈ రెండో దాని కొరకు దేవుడు మనం పిలిచినాడు. మొదటిది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ కాలింగ్? ఫస్ట్ వన్, మొదటిది దేని కొరకు పిలిచినాడు? ఉద్దేశం, తన కుమారుని యొక్క సహవాసమునకు. తనతో సహవాసం, తన ఉద్దేశం ఏంటంటే తన కుమారుతో సహవాసం ఉండాలని 7 విషయాలు చూసాం. తర్వాత రెండోది నిత్యమహిమకు, నిత్యమహిమలో నీవు నేను ఉండాలని చెప్పి దేవాదేవుడు నిన్ను పిలిచాడు. ఉద్దేశం అది. అయితే ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే కొంతకాలం శ్రమలు వస్తాయి. ఆ శ్రమల తర్వాత దేవుడు 3 రకాలుగా నన్ను మూడు రకాలైనటువంటి విషయాలతో నిన్ను నన్ను కూడా పెంచి పోషిస్తాడు. మొదటిది ఊర్లుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. స్థిరత్వంలో 7 విషయాలు ఉన్నాయి, బలం పరచడంలో 7 విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ బైబిల్ స్టడీ మనం కంటిన్యూ చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.